రెస్పెక్ట్ ఇది ఒక సింపుల్ చిన్న పదమే అయినా దీనికి చాలా పవర్ ఉంది. ఇది మనకి దక్కని రోజు ఎక్కడికో పడిపోయినట్టు అనిపిస్తుంది, బాగా దక్కిన రోజు ఆకాశంలో విహరించినట్టు ఉంటుంది. రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి, మన వాల్యూ మనం ఫీల్ అవ్వడానికి, ఈ ప్రపంచం స్మూత్గా నడవడానికి మనుషుల మధ్య రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ రెస్పెక్ట్ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచించారా? రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి, మన రెస్పెక్ట్ని ఎలా కాపాడుకోవాలి, రెస్పెక్ట్ని ఎలా సంపాదించుకోవాలి, ఇంకా పెద్దవాళ్ళకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా రెస్పెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాము. ఈ విషయాలన్నీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా మీ రిలేషన్షిప్స్ విషయంలో చాలా హెల్ప్ అవుతాయి. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితం వస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ అందరికీ దక్కాల్సిన బేసిక్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక బేసిక్ రెస్పెక్ట్ ని డిజర్వ్ చేస్తారు. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పేదవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా, ఎవరైనా సరే. మన దగ్గర పనిచేస్తున్నారు కదా అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వాళ్ళ బేసిక్ అవసరాలు పట్టించుకోకుండా ఉండడం, నువ్వు నా కింద పనిచేస్తున్నావు, నువ్వు చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు అని మాట్లాడనివ్వకపోవడం, వాళ్ళ పనిని తక్కువ చేసి మాట్లాడడం, నేను నిన్ను పోషిస్తున్నాను, నేనేమన్నా పడాలి అనడం, చిన్నపిల్లలు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అందరి ముందు అరిచి తిట్టడం, ఒక హోమ్ మేకర్ తన ఒపీనియన్ షేర్ చేస్తే అందరి ముందు నీకేం తెలీదు, నీ పని చూసుకో అనడం. ఇలా మినిమం డిగ్నిటీ, కైండ్నెస్ లేకుండా మనం ఎవరితోనూ ప్రవర్తించకూడదు. ఒకవేళ ఎవరైనా మనతో అలా ప్రవర్తిస్తే భరించాల్సిన అవసరం లేదు. మన రెస్పెక్ట్ని మనం డిమాండ్ చేయొచ్చు. ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. ఇవి కోపంతో కాకుండా కామ్గా, స్ట్రాంగ్గా చెప్పాల్సినవి. నేను మీతో పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది సాధ్యం కాదు అని చెప్పొచ్చు. ఎప్పుడైనా అవతల వాళ్ళు మాట్లాడే విధానం మనకు నచ్చకపోతే, నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదు, కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత మాట్లాడు అని చెప్పొచ్చు. ఏ బిహేవియర్ అలౌడ్, ఏది అలౌడ్ కాదు అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేయొచ్చు. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది, కానీ అలా అరుస్తూ మాట్లాడొద్దు, మర్యాదగా మాట్లాడుకుందాము అని చెప్పొచ్చు. నాకు, నేను అనే వర్డ్స్ యూస్ చేస్తూ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అన్నది వాళ్ళకి చెప్పొచ్చు. నేను చేసే పని గుర్తించకుండా మీరు అలా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, సో దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పొచ్చు. వాళ్ళ బిహేవియర్ మన ఫీలింగ్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నది అని కూడా మనం చెప్పొచ్చు. నా ఒపీనియన్ పూర్తిగా చెప్పకుండానే మీరు అలా కొట్టి పారేస్తుంటే నాకు అసలు వాల్యూ లేదు అని అనిపిస్తుంది, నేను చెప్పేది పూర్తిగా వింటే బాగుంటుంది అని చెప్పొచ్చు. వాళ్ళ బిహేవియర్కి పర్యవసానం ఉంటుంది అని వాళ్ళకి మనం గుర్తు చేయొచ్చు. మీరు నాతో ఇలాగే మాట్లాడితే మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది, మన ఇద్దరం కొంచెం మర్యాదగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన కాంట్రిబ్యూషన్స్, ఎఫర్ట్స్ని వాళ్ళకి చెప్పడం. నేను అందరికీ టైంకి వంట చేసి పెడుతున్నాను, అన్నీ అవైలబుల్గా ఉంచుతున్నాను, అందరి లైఫ్ ఈజీ చేస్తున్నాను, నేను రెస్పెక్ట్, డిగ్నిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. అలాగే ఒకసారి ఎవరైనా కంటిన్యూస్గా డిస్రెస్పెక్ట్ చేస్తుంటే మనం ఆ సిచ్యుయేషన్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం మర్యాదగా మాట్లాడుకోగలిగినప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాము, ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్టేట్మెంట్స్ కోపంగా కాకుండా కామ్గా, స్ట్రాంగ్గా చెప్పాలి. మనకి రెస్పెక్ట్ ఇవ్వడం గురించి అవతలి వాళ్ళని కామ్గా, రెస్పెక్ట్ఫుల్గా అప్రోచ్ అయితే మనకి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నామో అర్థమవుతుంది, అవతలి వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అర్థమవుతుంది. బేసిక్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది మనకి దక్కనప్పుడు మనం చాలా హర్ట్ అవుతాము, ఇంబ్యాలెన్స్ అవుతాము, ఇంకా మన మీద దౌర్జన్యం చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మనకి రావాల్సిన రెస్పెక్ట్ కోసం మనం నిలబడినప్పుడు మనల్ని ఇతరులు ఎలా ట్రీట్ చేయాలి అనే దానికి కొన్ని స్టాండర్డ్స్, కొన్ని హద్దులు పెట్టినట్టు అవుతుంది. మన వాల్యూని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా రెస్పెక్ట్ విషయంలో నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఒకటి చెప్తాను. మనము మన ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు బయట సొసైటీ కానీ, బయట రిలేటివ్స్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన పిల్లల్ని అందరి ముందు చాలా బ్యాడ్గా ట్రీట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతూ అలా రెస్పెక్ట్ లేకుండా ఉంటే, మనం లేనప్పుడు ఆ అవతలి వాళ్ళు మన పిల్లల్ని ఈజీగా ఒక మాట అనగలుగుతారు. అదే మనం మన పిల్లలకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళని ఒక మాట అనాలన్నా ఆలోచిస్తారు. అలానే కొడుకు వాళ్ళ మదర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వైఫ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. హస్బెండ్ తన వైఫ్ని రెస్పెక్టబుల్గా ట్రీట్ చేయకపోతే మిగతా వాళ్ళు ఆమెని ఈజీగా ఒక మాట అనేయగలుగుతారు. అదే హస్బెండ్ వైఫ్కి రెస్పెక్ట్ ఇస్తే ఆమెను ఏమైనా అనాలంటే ఆలోచిస్తారు, ఇంకా తనకి చాలా వాల్యూ కూడా ఇస్తారు. సో ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం. అసలు ఇంతకీ రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి, ఇతరులకి మనం రెస్పెక్ట్ని ఎలా ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ అవతలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక సింపుల్ విధానం ఏంటంటే వాళ్ళు చెప్పేది మనం శ్రద్ధగా వినడం. మధ్యలో వాళ్ళని ఇంటరప్ట్ చేయడం, లేకపోతే మన విషయాలు చెప్పడం, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ని కొట్టిపడేయడం ఇలాంటివి చేయకుండా ఓపెన్ మైండ్తో వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడం అనేది నిజంగా ఒకరికి ఇచ్చే పెద్ద రెస్పెక్ట్. ఇది నేను పవర్ ఆఫ్ పాజిటివ్ నో అనే బుక్లో చదివాను అనమాట. చదివినప్పుడు నాకు చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చెప్పడం మొదలు పెడితే చాలు, ఏదో ఒకటి వాళ్ళని జడ్జ్ చేయడమో, మధ్యలో కామెంట్ పాస్ చేయడమో, లేకపోతే వాళ్ళ విషయాలు చెప్పడమో ఇలా జరుగుతుంది. కానీ శ్రద్ధగా పూర్తిగా వినే వాళ్ళు అయితే అసలు ఉండట్లేదు అనమాట. నెక్స్ట్, సందర్భాన్ని బట్టి పొలైట్ వర్డ్స్ మాట్లాడడం. అవే ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ లాంటివి. అవతలి మనిషి ఎక్కువ తక్కువ అని చూడకుండా మనం మనీ ఇచ్చి చేయించుకుంటున్నా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పచ్చు. ఏదైనా కావాలి అన్నా మర్యాదగా అడగచ్చు. ఒక్కోసారి మనం డబ్బులు ఇచ్చినా చేసి పెట్టే వాళ్ళు ఉండాలిగా. మనకి దొరికే ఎలాంటి సపోర్ట్ని గ్రాంటెడ్గా తీసుకోలేము. ఆ సపోర్ట్ లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ. సో ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ వర్డ్స్ ఎవరికైనా సరే సిచ్యుయేషన్ని బట్టి యూజ్ చేస్తే అవతలి వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. అది పని వాళ్ళైనా సరే, మన సబార్డినేట్స్ అయినా సరే. నెక్స్ట్, అవతలి వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించడం. అవతలి వాళ్ళ పనిని, కాంట్రిబ్యూషన్స్ని అప్రిషియేట్ చేయడం. అవి ఎంత చిన్నవైనా సరే. ప్రజెంటేషన్ కోసం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి అనొచ్చు. ఇల్లు నీట్గా పెట్టుకున్నావు అని చెప్పొచ్చు. మనకి వంట చేసి మంచి భోజనం పెట్టిన వాళ్ళని చాలా కష్టపడి చేశారు, థ్యాంక్ యూ అని అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్, జడ్జ్ చేయకుండా ఉండడం రెస్పెక్ట్ ఇవ్వడంలో భాగమే. ఒకరి లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ అపియరెన్స్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, అలానే వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ని, వాళ్ళ కెరియర్ చాయిస్ని జడ్జ్ చేయడం రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్తుందంట, ఇంట్లో చేసుకోవచ్చుగా ఎక్సర్సైజెస్ అనడం. ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అనడం. ఎంత లావుందో, తిండి తగ్గించి వెయిట్ తగ్గొచ్చుగా అనడం. ఇలాంటి ఫంక్షన్స్కి చీర కట్టుకు రావాలని కూడా తెలీదా అని అనడం. ఇలాగా ఎవరికి ఎలాంటి ప్రయారిటీస్ ఉన్నాయో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకి పూర్తిగా తెలియదు. అందరూ మనలా ఉండాలి అని లేదు, మనలా ఆలోచించాలి అని లేదు. ఇది యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో అర్థం చేసుకునే స్కోప్ ఉంటుంది. నేనైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా వేస్ట్ అనిపించిన కెరియర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే వీళ్ళు ఏ విధంగా ఇది సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుందా, లేకపోతే లాంగ్ టర్మ్ వర్క్ ఉంటుందా అని ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతాను అనమాట. సో వాళ్ళకు కూడా వాళ్ళ విషయాలు ఆలోచించుకోవడానికి హెల్ప్ అవుతుంది అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో నేను అలా ఓపెన్ మైండ్తో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, వాళ్ళ ఫీలింగ్స్ని కొట్టి పడేయకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు, ఇంతకంటే చాలా కష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు అని అనడం కాకుండా, అర్థమైంది, చాలా కష్టపడుతున్నావు, కొన్ని డేస్ తర్వాత ఈజీ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్, అవతలి వాళ్ళ టైంకి వాల్యూ ఇవ్వడం. ప్రతి ఒక్కరి టైము చాలా ఇంపార్టెంట్, అది మనం గ్రాంటెడ్గా తీసుకోలేము. సో మన వల్ల ఎవరికైనా టైం వేస్ట్ అవుతుందా అని ఆలోచించే సెన్స్ ఉండడం, ఇంకా ఒక టైంకి వస్తామని చెప్పినప్పుడు అవతల వాళ్ళని వెయిట్ చేయకుండా టైంకి వెళ్ళాలి అని ఆలోచించడం, చెప్పిన టైంకి వెళ్ళడం, ఇవన్నీ మనం వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. నెక్స్ట్, ఇంక్లూడ్ చేసుకోవడం, కలుపుకోవడం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి ఒకరిని సెపరేట్ చేయడం, సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనట్టే. చాలా హర్ట్ అవుతారు కూడా. ఉన్న వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుంటే అందరూ రెస్పెక్టెడ్గా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అందరినీ ఒకలా చూడడం, కోడల్ని ఒకలా చూడడం, ఇలాంటివి చాలా బాధ పెడతాయి, రిలేషన్షిప్స్ని డిస్టర్బ్ చేస్తాయి. నెక్స్ట్, మనం ఒక మాట ఒకరికి ఇన్ఫార్మ్ చేయడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఇంపార్టెంట్, అది కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. నెక్స్ట్, ఒక్కోసారి మనం వాళ్ళ స్పేస్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఫిజికల్గా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు. కొంతమందికి కొన్ని విషయాల్లో సజెషన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, లేకపోతే కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం అత్యుత్సాహంతో వాళ్ళ విషయాల్లో దూరకుండా వాళ్ళు కోరుకున్న స్పేస్ని మనం కొంచెం అర్థం చేసుకుని ఆ స్పేస్ని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలానే కొంతమంది ఫిజికల్గా కూడా కొంచెం స్పేస్ కోరుకుంటారు, దానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్, అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇన్సల్ట్ చేయడం, అందరి ముందు హర్ట్ చేయడం, ఇవన్నీ అస్సలు చేయకూడదు. మనం ఒకవేళ ఏమన్నా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ప్రైవేట్గా అండ్ హెల్ప్ అయ్యే విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్, వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళ యూనిక్నెస్ని మనం గుర్తించడం అనేది కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, బాబుకి 75% మార్క్స్ వచ్చాయి అనుకోండి, చూడు మీ ఫ్రెండ్కి 90% వచ్చాయి, అసలు ఏం చేస్తున్నావు, తను చూసి నేర్చుకో నువ్వు అని చెప్పడం కాకుండా, నువ్వు బాగానే హార్డ్ వర్క్ చేసావే, ఎక్కడ మిస్టేక్స్ వచ్చాయో ఒకసారి చూసుకొని నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకో, ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్, ఇలా చెప్పచ్చు.
నెక్స్ట్, ఈ బేసిక్ రెస్పెక్ట్ అనేది అందరూ డిజర్వ్ చేస్తారు, కానీ కొంతమంది ఎక్స్ట్రా రెస్పెక్ట్ని సంపాదించుకుంటారు. అంటే అందరూ వాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. గౌరవాన్ని సంపాదించుకోవాలి అంటాం కదా, అలాంటి రెస్పెక్ట్ అన్నమాట. సో అలాంటి రెస్పెక్ట్ అయితే ఊరికినే రాదు. అది కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని వాల్యూస్ ఉండాలి. అందులో ఫస్ట్ నిజాయితీ ఉన్నవాళ్ళు, ఇంకా జెన్యూన్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ వాల్యూస్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు అలా చేయడం కాదు, కన్సిస్టెంట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ దక్కుతుంది. ఇంకా నెక్స్ట్, ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరికైతే నాలెడ్జ్, స్కిల్స్ ఎక్కువ ఉంటాయో డెఫినెట్గా వాళ్ళకు కూడా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎవరైతే బాధ్యతగా ఉంటారో, ఇంకా వాళ్ళ యాక్షన్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, అండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకుంటారో, అండ్ ఏమైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడతారో, ఇలాంటి వాళ్ళ మీద ఎవరికైనా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలానే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉండేవాళ్ళు, వాళ్ళు అవతల వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటారు, అండ్ సిచ్యుయేషన్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు, అందరితో చాలా కైండ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తారు. నెక్స్ట్, ఇతరులకి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఎవరైతే వాళ్ళు ఉండే కమ్యూనిటీలో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, సొసైటీ కోసం కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ సంపాదించుకుంటారు. నెక్స్ట్, ఏదైనా క్రియేట్ చేసే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. క్రియేషన్ అంటే ఏదైనా కొత్త వంటకం నుంచి ఏదైనా పెద్ద వస్తువు కూడా అవ్వచ్చు. అండ్ మన ఆర్ట్ సైడ్ చూసుకుంటే ఎనీ క్రియేషన్ దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఒక మంచి పెయింటింగ్, డ్రాయింగ్ అవ్వచ్చు, ఒక మంచి పాట అవ్వచ్చు, ఒక మంచి సినిమా అవ్వచ్చు, ఒక మంచి పుస్తకం అవ్వచ్చు. సో అలాంటి క్రియేటర్స్కి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అండ్ అవతల వాళ్ళ వల్ల మనకి ఎంత వాల్యూ యాడ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ సేఫ్గా ఉంచే ఆర్మీ వాళ్ళకి, అలానే మన హెల్త్ కానీ లైఫ్ కానీ ఏమైనా అయితే కాపాడే డాక్టర్స్కి, వీళ్ళందరికీ ఆటోమేటిక్గా మనం అందరం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ హోమ్ మేకర్స్ గురించి చెప్పాలి. యాక్చువల్గా మనకి చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు హోమ్ మేకర్స్. మన లైఫ్ని ఈజీ చేస్తారు. టైంకి ఫుడ్ అరేంజ్ చేయడం, మనకు ఒక మంచి హౌస్ ఉండడం, మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తారు. బట్ మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం వాళ్ళని. బట్ దే డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, వాళ్ళు జాబ్ చేస్తున్నా చేయకపోయినా. ఇంకా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా? తప్పకుండా ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. పెద్దవాళ్ళు మనకన్నా ఎక్కువ లైఫ్ చూసుంటారు కాబట్టి ఏ విషయంలో అయినా వాళ్ళ పర్స్పెక్టివ్ వినడం హెల్ప్ అవుతుంది. వాళ్ళ స్టోరీస్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి అండ్ చక్కగా పలకరించాలి, పొలైట్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపించకపోయినా కైండ్గా రెస్పాండ్ అవ్వాలి. ఇందాక మనం చెప్పుకున్నవి అందరికీ ఇచ్చే బేసిక్ రెస్పెక్ట్ పెద్దవాళ్ళకు కూడా ఇవ్వాలి. కాకపోతే ఫిజికల్గా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ కొన్ని విషయాల్లో కొంచెం ఓపిక్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళతో. మనం కూడా ఒకరోజు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ఫేస్ చేస్తాము అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని చాలా సంతోషపెట్టచ్చు. వేరే ఫ్యామిలీకి మనం గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళతో ఇప్పించడము, అది వాళ్ళు కొనకపోయినా సరే, ఇంకా ఏదైనా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పేరుతో చేయించడం, వాళ్ళ చేత అనౌన్స్ చేయించడం లాంటివి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. పెద్ద పెద్ద విషయాలే కాదు, పిల్లలు కేక్ కట్ చేసినప్పుడు వాళ్ళతో ఫస్ట్ పెట్టించడం, ఇలా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. అలానే వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలు తీర్చే ప్రయత్నం చేయడం కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది. మీరు వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయితే వాళ్ళు మీ లైఫ్కి మంచి వాల్యూ యాడ్ చేశారు, మంచి మెమరీస్ ఇచ్చారు, వాళ్ళని హ్యాపీ చేయడం మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అనిపిస్తే ఇవన్నీ చేయొచ్చు. మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి కూడా. అండ్ ఏదైనా వాళ్ళకి ఒక మాట చెప్పడం కూడా ఇంపార్టెంట్. పర్మిషన్ అడిగే రోజులు ఇప్పుడు లేవు, బట్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ విషయాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రెస్పెక్టెడ్గా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది. పెద్దవాళ్ళు అని బ్లైండ్గా వాళ్ళు చెప్పేవన్నీ ఫాలో అవ్వలేము, పాటించలేము. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ముసుగులో హార్మ్ఫుల్ బిహేవియర్స్, టాక్సిక్ బిహేవియర్స్ని ఎంకరేజ్ చేయకూడదు. సపోజ్ వాళ్ళు పిల్లల్ని ఓవర్ ప్యాంపరింగ్ చేసి ఎక్కువ స్క్రీన్ టైంకి, జంక్ ఫుడ్కి అలవాటు అయ్యేలా ఎంకరేజ్ చేస్తుంటే మనం దానికి ఖచ్చితంగా నో చెప్పాలి. మన క్యాస్ట్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, నీ అవసరాలు పక్కన పెట్టి ముందు ఇంట్లో వాళ్ళకి చూడు అనడం, ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. అండ్ పెద్దవాళ్ళు చెప్పేది ప్రతిసారి కరెక్ట్ కాకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళకి కొన్ని అవుట్డేటెడ్ వ్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ అయితే పెసరపప్పు తినకూడదు ఇలాంటివి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ డాక్టర్స్ అయితే ఏదైనా తినొచ్చు అంటారు. ఈ విషయంలో డాక్టర్ని ఫాలో అయితే బెటర్. అలానే కొన్ని బయాస్లు ఉండొచ్చు. అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లాంటివి, అలాంటివి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
వాళ్ళు చెప్పే చేసే కొన్ని విషయాలకి అవసరమైతే నో చెప్పాలి. అది వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, కానీ విసుక్కోకుండా చిరాకు పడకుండా కొంచెం కైండ్గా చెప్పాలి. నెక్స్ట్, పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటే వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. జనరేషన్స్ మారుతున్నాయి, సొసైటీలో చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి యూత్ పర్స్పెక్టివ్ కూడా పెద్దవాళ్ళు వాల్యూ ఇవ్వాలి. సజెషన్స్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ అభిప్రాయమే ఫాలో అవ్వాలి అని కూర్చుంటే కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళైన పిల్లలకి ఇంకా ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఫోర్స్ చేయకుండా ఉండడం మంచిది. జెంటిల్గా గైడ్ చేయొచ్చు, కానీ డిక్టేట్ చేయకూడదు. అలానే ఇది వరకటి రోజులతో కంపేర్ చేసి క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అవన్నమాట రెస్పెక్ట్ గురించి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అండ్ ఈ వీడియో చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఐ థింక్ ఇలాంటి విషయాల్లో మనము ఆగి ఆలోచించి ఒక క్లారిటీ తెచ్చుకోవడం, ఇంకా కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి మనం గుర్తు చేసుకోవడం, లేదా ఇలాంటి థాట్ ప్రాసెస్ లేని వాళ్ళకి, ఇలాంటి ఆలోచన లేని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఇలాంటి ఆలోచనని పాస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మన సొసైటీకి కానీ, మన రిలేషన్షిప్స్కి కానీ, మనకి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడానికి కానీ ఇలాంటివి గుర్తు చేసుకోవడం, చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో ఆ విధంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ రెస్పెక్ట్ గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ కూడా తప్పకుండా షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ కానీ. అలాగే నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ అండ్ లైక్సే నాకు మోటివేషన్. అండ్ ఇది ఎవరైనా వింటే బాగుండు, హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. వయసులో పెరగడం కాదు, మనిషిగా ఎదగడం ముఖ్యం. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.